23వ వచనం అందరం కలిపి చదువుదాం. అతడు మంచి మెలకువ గలవాడై తన కుమారులలో శేషించిన వారిని యోధా బెన్యామీను సంబంధులైన ఆయా ప్రదేశములలోనూ ఆయా ప్రాకారపురముల యందు అధిపతులుగా నియమించి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండిండు చేసి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వ మానవాడి సంరక్షకుడా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని రక్షించడానికి మా కొరకు ప్రాణమిచ్చి రక్తం గాచిన పరిశుద్ధుడా, ఉన్నతమైన మా రక్షక, మా దేవా, నీకు వేలాది వందనాలు. ఈ రాత్రి మీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ స్తోత్రం ప్రభువా. ఈ ప్రత్యేక సమయంలో కూడి వచ్చిన మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి. చదువుకున్న లేఖన భాగముల నుండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రాధేయపడుతూ మీ సన్నిధిని కనికరించి మమ్మల్ని బలపరచమని యేసు ప్రభువు వారి యొక్క పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. ప్రభువునందు దేవుని పిల్లలారా, 2వ దినవృత్తాంతాలు 11వ అధ్యాయములోను, రాజుల గ్రంథము 1వ గ్రంథములోను మరి మనము ఈ విషయాన్ని చూస్తాం. 2వ దినవృత్తాంతాలు 11వ అధ్యాయము, అలాగే రాజుల 1వ గ్రంథము 11వ అధ్యాయము. ఇది మొదటి గ్రంథము 11, 12 అధ్యాయాలు. ఇక్కడ రెహబాము గురించిన విషయం అన్నమాట. ఎందుకు అక్కడ ఇక్కడ కూడా రెహబామును గురించిన సంగతి మనకు తెలుస్తుంది. అందుకనే మరి రెహబాము యొక్క విషయం మనం గ్రహించాలనుకున్నప్పుడు ఈ అధ్యాయములో, ఆ అధ్యాయంలో, ఇక్కడ ఈ గ్రంథములో, రాజుల గ్రంథము 1వ గ్రంథములోను, అలాగే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 11వ అధ్యాయములోను, ఈ 2 స్థలాల్లో ఈ రెహబామును గురించిన విషయం మనకి కనబడుతూ ఉంటుంది. అక్కడ చెప్పబడిన విషయం కొన్ని అక్కడ ఉంటే, మరి ఇక్కడ 2వ గ్రంథంలో ఒక చక్కటి మాట మనకి కనబడుతూ ఉంటుంది. అందుకే మొదటి గ్రంథం, రాజుల 1వ గ్రంథంలో 12వ అధ్యాయంలో ఈ రెహబాము యొక్క మరి పట్టాభిషేకము, అతడు మరి చిత్రం ఏంటంటే పెద్దల యొక్క ఆలోచన వినకపోవటం, కుర్రోళ్ళ మాట వినటం, కుర్రవాళ్ళ మాట వినటం ద్వారా అతడు నష్టపోయిన నష్టం ఇదంతా మనం చూస్తాం. అంత నెగిటివ్ విషయం ఉంటుంది. అక్కడ ఎంత నష్టపోయాడో అంత నష్టం మనం చూస్తూ ఉంటాం. అక్కడ మీరు చదివినప్పుడు, అందుకనే బైబిల్ ఎప్పుడు కూడా ఎలా చదవాలి అంటే మరి ఒక క్రమ పద్ధతిలో చదవాలి. అక్కడ ఒక అధ్యాయం, ఎక్కడో అధ్యాయం చదివితే మనకు అర్థం కాదు. బైబిల్లో ఏం చేయాలంటే క్రమంగా, లైన్గా, ముందు కొత్త నిబంధన ఒక 10, 15, 20 సార్లు పూర్తి చేసిన తర్వాత అప్పుడు పాత నిబంధనకు వచ్చి మనం చదవటం మొదలు పెడితే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. లేకపోతే మనకి ఏ విషయం కూడా మనకి సరిగా అవగాహన ఉండదు. కాబట్టి ఈ యెరోబాము గురించి నా విషయం ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథము రెహబాముల గురించిన విషయం. ఎవరి రెహబాము అంటే సొలొమోను యొక్క కొడుకు. సొలొమోను చనిపోయిన తర్వాత రాజరికానికి వచ్చిన వ్యక్తి. అయితే ఇతడు మరి పెద్దల మాట వినడు. పెద్దల మాట వినకుండా కుర్రోళ్ళ మాట విని కొంచెం నష్టం కొందెచ్చుకుంటాడు. నష్టం కొందెచ్చుకుని మరి దేవునికి కొంచెం అయిష్టంగానే బ్రతుకుతాడు. కానీ ఒక మరి కొన్ని విషయాలు, అతని గురించిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ కొన్ని 2-3 విషయాలు మాత్రం మీకు గుర్తు చేస్తాను. జస్ట్ మీకు అవగాహన కోసం మరి మీకు గుర్తు చేస్తాను.
ఈ రెహబాము సొలొమోను నేను మొత్తం కంప్లీట్గా మీకు ఎప్పుడన్నా ఆ నోట్స్ చెప్తాను. కానీ ఈ రెహబాము ఎవరు కొడుకు అన్నాను నేను? సొలొమోను యొక్క కుమారుడు. అయితే మరి దావీదు 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. అలాగే తన కుమారుడు మరి ఇతడు ఎవరంటే ఈ రెహబాము మరి తర్వాత పరిపాలనకు వస్తాడు. ఈ రెహబాము టైంలోనే 2 రాజ్యాలు అయిపోతాయి. ఉత్తర రాజ్యం, దక్షిణ రాజ్యంగా ఇశ్రాయేలు విడిపోతారు. 10 గోత్రాలన్నీ కూడా ఒక భాగం అయిపోతే 2 గోత్రాలు ఒక భాగం అయిపోతాయి. యోధా బెన్యామీనీలేమో ఒక భాగం అయిపోతే మిగతా మరి 10 గోత్రాలు వేరే మరి రాజ్యం అయిపోతాయి. అది ఇశ్రాయేల్ సామ్రాజ్యం, ఇది యోధా సామ్రాజ్యం అయిపోద్ది. ఇది మరలా ఎక్కడ కలిశారు వీళ్ళందరూ అంటే ఇక్కడ ఇడిపోయిన ఈ సామ్రాజ్యం మళ్ళీ యోషియా అనే ఆ రాజు దగ్గర మాత్రమే మళ్ళీ ఏకరాజ్యం అవుతుంది. మళ్ళీ యోధా యెరూషలేములు 2 కలుసుకొని చేస్తాయి. అంతవరకు అప్పుడు చెరలోకి వెళ్ళిపోతారు. మొత్తం వీళ్ళను వాళ్ళని కూడా తీసుకుపోతూ ఉంటారు. సరే, ఇక్కడ ఇడిపోతారు. ఇప్పుడే రెహబాము సరిగ్గా దేవుడి మాట, పెద్దల మాట వినకపోవటం వల్ల యెరోబాము అనేవాడు ఒకడు తయారయ్యి ఆఖరికి దేవునికి మరి ఇశ్రాయేలుని అందరినీ దూరం చేస్తాడు. ఇతనే విగ్రహారాధన ప్రారంభిస్తాడు యెరోబాము అనేవాడు. అయితే ఈ రెహబాము అనే వ్యక్తి గురించి ఒక చక్కటి మాట మనం చదువుతాం. దేవుడు ఒక అద్భుతమైన మాట రాయించాడు. అంటే ఒకవేళ తన అనుభవం లేకపోతే తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితి తెలియదు. కానీ ఈ 11వ అధ్యాయంలో ఈ రెహబాము మరి చేసిన ఒక పని ఉంటుంది. ఆ తర్వాత ఎలా చెడిపోయాడు కూడా అది కూడా మీకు చెప్తాను. చూద్దాం. 23వ వచనం మళ్ళా చదవండి. అతడు మంచి మెలకువ గలవాడై కదా. చూడండి అక్కడ ఏముంది. అక్కడ అతడు మంచి మెలకువ గలవాడే తన కుమారుల్లో శేషించిన వారిని యోధా బెన్యామీను సంబంధులైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారపురముల యందు అధిపతులుగా నియమించి. అనగా ఒకానొక సమయంలో ఒక మెలకువ, మనకు కొన్ని విషయాల్లో మెలకువ ఉండాలి అనేది బైబిల్ హెచ్చరిక చేస్తుంది. మెలకువ అంటే నిద్రపోకుండా ఉండటం కాదు. ఏంటి చెప్పండి? ముందు చూపు అంటాం, దానిని జాగ్రత్త అంటాం. వ్యక్తిగత జీవితంలో కానీ భక్తి జీవితంలోనే కానీ జాగ్రత్త చాలా ముఖ్యం. జాగ్రత్త లేకపోతే చాలా కష్టం. అందుకనే బైబిల్లో మనకి చాలా చోట్ల దొరికేది ఏంటంటే జాగ్రత్తగా ఉండడి, జాగ్రత్తగా ఉండదని. దాన్ని ఇంకో భాషలో ఏమంటారంటే మెలకువ అంటారు. ఏంటి చెప్పండి? మెలకువ అనేది. నేను ఒక 3-4 మెలకువల గురించి మీకు చెప్తాను. అందుకనే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కాస్త మెలకువ తెలియాలి రోయ్ అంటారు. అంటే ఏంటి చెప్పండి? కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాలని చెప్పేసి బైబిల్లో దీన్ని జాగ్రత్త అంటారు అన్నమాట. అందుకే నేను మొదటిది ఏంటంటే వ్యక్తిగత మెలకువ అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి? వ్యక్తిగత మెలకువ లేదా పర్సనల్ అవేర్నెస్ అంటాం, లేదా పర్సనల్ బీ కేర్ఫుల్. లేదంటే మరి దాన్ని ఇంకో మాటలో చెప్పాలని అంటే దాన్ని చాలా ఏమంటారు, కనిపెట్టుకుని ఉండటం అంటారు. దయచేసి తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనము చూడండి. తిమోతి పత్రిక మొదటి పత్రిక 4:16. తిమోతి పత్రిక 4:16. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. చూసారా? నిన్ను గూర్చియు నీ బోధన గురించి అన్నాడు. అంతకుముందు ఏం చెప్పాడు? 11వ వచ్చిన దగ్గర నుంచి ఒక జాగ్రత్త చెప్తూ వచ్చాడు తిమోతి గారికి. ఎవరు? పౌలు గారు. నువ్వు బాబు యవ్వన కాలంలో ఉన్నావు నాయన, కొంచెం జాగ్రత్తగా ఉండరా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటూ వస్తాడు. 11 నుంచి చదవండి. ఈ సంగతులను ఆజ్ఞాపించి నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము. అంటే యవన కాలములో ఇతరుల ద్వారా తృణీకారం పొందే విషయాలు ఏదో చేస్తారన్నమాట.
అంటే ఒకానొక వయసులో ఇతరుల ద్వారా తృణీకరించబడే పనులు కొంతమంది చేస్తారు. అందరూ చేస్తారని నేను అన్న, కానీ ఇక్కడ వాక్యాన్ని బట్టి నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకము అన్నాడు. అంటే అర్థం ఏంటి? యంగ్ స్టేజ్లో కొంతమంది అయిష్టమైన పనులు చేస్తారు. మాట వినకపోవటం, ఒకటి చేసి ఒకటి చెప్తాం, లేకపోతే ఒక చోటకి వెళ్ళి ఇంకో చోట చెప్తాం, అబద్ధాలు మాట్లాడటం, ఉన్న వాస్తవాన్ని ఎప్పుడు చెప్పరు. ఈ యూత్ స్టేజ్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే నిజం చెప్పరు, నోరు ఇప్పితే అబద్ధం మాట్లాడతారు కొంతమంది. అది ఏంటనుకుంటున్నారు? అది వయసు యొక్క ప్రభావం ఒకటి, రెండవది స్నేహితుల ప్రభావం ఒకటి. బయట ఎవరితో స్నేహం చేస్తారో అవి ఏం చేస్తాయంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి అందుకనే నీ యవ్వనాన్ని బట్టి బాబు ఎవరు నిన్ను తృణీకరించే పరిస్థితి తెచ్చుకోకు, జాగ్రత్త అన్నాడు. అందుకని ఇట్లో నువ్వు మాదిరిగా ఉండాలి. ప్రవర్తనలో, మాటల్లో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో. విశ్వాసులకి ఎలాగ ఉండాలి? మాదిరిగా ఉండాలి. నువ్వు అంటే నీ వయసులో నీ వయసు ఉందని చెప్పి ఇతరులు తృణీకరించే రీతిగా బ్రతకొద్దు, కానీ నువ్వు ఒక ఎగ్జాంపుల్ లైఫ్ జీవించాలి. నేను చూడగానే ఇతరులు ఏం చేయాలంటే, ఓహో ఉంటే నేను ఇలాగ జీవించాలి అని ఇతరుల యొక్క జీవితాలకి మనమే ఒక రోల్ మోడల్ అవ్వాలి. ఇతరులకు మనమే ఒక మార్గదర్శనం అవ్వాలి. నేను ఒక మధ్యాహ్నం ఒక ఆయనతో మాట్లాడుతుంటే వేరే ఒక పెద్ద ఆయన గురించి మాట్లాడుతూ, బాబు ఆయన ఏంటంటే బాబు వాక్యం చెప్తూ కూడా బూతులు మాట్లాడుతున్నాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆయనకి అంటే ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ మాటలు మాట్లాడకూడదని చెప్పకనే వాక్యం చెప్తుంది, బైబిల్లో ఉంది. మాటలు చాలా ముఖ్యం. అందుకే ఇక్కడ ఏమంటాడంటే మాటలోను అన్నాడు కదా. మాటల్లో, ప్రవర్తనలో మాటలు విస్తారంగా మాట్లాడతారు కొంతమంది. ఊరికే అనవసర విషయాలన్నీ మాట్లాడతారు, లేనిపోని మాటలు మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడతారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తూ ఉంటారు. ఇంక ఇదే పని పెట్టుకుంటారు కొంతమంది. అట్లాంటివి మనం చేయకూడదు. మన పని ఏంటి? ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. కొంతమంది సరైన జీవితం ఉండదు, అందుకే మాదిరిగా ఉండుము అంటాడు. తర్వాత 13వ వచనం, నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును. అది బాగా చదివితే బాగా హెచ్చరించగలరు, బాగా హెచ్చరించేవాడు, బాగా చదివేవాడు బాగా బోధించగలరు. మీరు ఎప్పుడైనా సరే చూడండి, మన చదువుకి మన బోధకు దగ్గర సంబంధం ఉంటుంది, ఇంటర్లింక్ అన్నమాట. చదవనివాడు ఏం చెప్తాడు? ఏ చదువు లేనివాడు దేని గురించి మాట్లాడతాడు? లెక్చరర్ అవ్వాలంటే ఏం చేయాలా? సబ్జెక్ట్ బాగా సంపాదించాలి కదా. ఏదన్నా ఒకటి మనం ఇతరులకు నేర్పించాలంటే ముందు మనం నేర్చుకోవాలా. బాగా సబ్జెక్ట్ మీద పట్టు సాధించిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరూ ఎఫిషియెంట్ అవుతారు. దాన్నే వాక్యం ఏమంటే నిపుణత అంటాడు కదా. ఏం చెప్పండి? నిపుణత. చిన్నప్పటి నుంచి ఒక ప్రాక్టీస్ చేస్తూ వచ్చారనుకోండి, భాష కావచ్చు, అది సంగీత సాధన కావచ్చు, సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో ఉంటుంది. నేను మొన్న ఊరు వెళ్ళాను, వాడు 4th క్లాస్ చదువుతున్నాడు. ఆ చర్చిలో వాడే ప్యాడ్స్ ప్లేయరు, సూపరు, మరి మామూలుగా కాదు. సింగిల్ ప్యాడ్ ఉన్నట్టు సరిపోవట్లేదు, నాకు డబుల్ ప్యాడ్ కావాలంటున్నాడు. చదివేదంతా 4వ తరగతి. అంటే అందులో వాడు ప్రాక్టీస్ ఎంత కదా, ఏం కాదు, ప్రాక్టీస్ చేయటం అన్నమాట. సాధన మనుషుల్ని ఏం చేద్దంటే గొప్ప వాళ్ళని చేస్తుంది. ఏదన్నా అంతే, అది సంగీతమా, వాక్యమా, పాటలా, లేకపోతే ఏదన్నా సరే, దాన్నే ఇక్కడ చదువు అంటాడు. సామెతల్లో మాట చెప్తాడు, తన పనిలో నిపుణత గలవాడిని చూచితవా, అలుపులు ఎదుటే కాదు వాడు రాజులు ఎదుట సైతం నిలబడతాడు. తెలుసా నీకు? అది విషయం. 22వ అధ్యాయం సామెతలు, బహుశా 27వ వచనం అనుకుంటా, చూడండి అక్కడ ఉంటుంది అన్నమాట. సామెతల గ్రంథము దయచేసి 22, 27, 29 చూడండి. 22, 29 అనుకుంటా చూడండి. తన పనిలో నిపుణత గలవారిని చూచితివా, అల్పులైన వారి ఎదుటనే కాదు. అది నిపుణత సాధించాడంటే ఎంత గొప్పడు ముందని నిలబడతాడు. ఎందుకు? తన పనిలో ఆ ఎఫిషియెంట్ బాగా సంపాదించుకున్నాడు. ఏదన్నా అంతే, ఒక భాష సాధన చేస్తూ ఉండాలి ఎప్పుడు. ఆ సాధనే మనల్ని ఏం చేద్దంటే గొప్పవాళ్ళు చేస్తాం. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవడం. బైబిల్ చదివితే మీకు ఆ విషయం అర్థమవుతుంది. అందుకని
నేనొచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును. ఎప్పుడు పుస్తకాలతో ఉండే బిడ్డలకు మంచి నాలెడ్జ్ వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఏ సాధన అన్నా సరే, సెల్ ఫోన్లో చెడ్డ వాటిని సాధన చేస్తే ఆ చెడ్డవి వస్తాయి. కానీ మంచి విషయాలు సాధన చేస్తే మంచి విషయాలు వస్తాయి. అందుకని సాధన చేస్తూ ఉండాలి. తర్వాత కిందన ఒక మంచి మాట అన్నాడు, 14 వచనం చూడండి. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనం మూలం నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును ఏం చేయకూడదు అంటే మనకున్న తలంతును దాన్ని వాడాల, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు నీకు ఏ తలాంత ఇచ్చాడో అది పరిచర్య చేసే తలాంత, ఇతరులకు సహాయం చేసే తలాంత, వాయిద్యం వాయించే తలాంత, పాటలు పాడేది, ఏదన్నా సరే ఆ తలాంతుని మనం ఏం చేయాలి చెప్పండి, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అర్థమైందా? పుస్తకాలు కొనుక్కున్న తర్వాత కొత్తగా ఉన్నాయని చెప్పి మూలెట్టామనుకోండి, ఏం చేస్తాయి చెప్పండి? పుస్తకాలు ఎందుకు పని చేయకుండా పోతాయి? పుస్తకాలు కొత్తగానే ఉన్నప్పుడు అట్టేసుకుని లోపలెడతాక చదువుకోవటానికి జాగ్రత్త చదువుకోవాలి. కొంతమంది గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగా పుస్తకాలు ఇస్తుంటే వీళ్ళకి ఆ పుస్తకాలు ఇలువ తెలియదు, చింపి పాడేస్తూ ఉంటారు. అవి బాగా చదువుకోవడానికి ఇస్తారు. ఆ పుస్తకాల యొక్క విలువ తెలిస్తే బాగా చదువుతాడు ఎవడైనా. అందుకే మీరు చూడండి, పుస్తకాలు చాలా ఒబ్బడిగా వాడేవాడు చాలా జాగ్రత్తగా చదువుతాడు, చాలా జాగ్రత్తగా చదువుతాడు. పుస్తకాలు ఇష్టమైన పాడేసిన వాడికి చదువు మీద ఉండదు, అడిగి ఎప్పుడు ఉంది. ఏదన్నా అంతే. అందుకే అక్కడ ఆ మాట అంటాడు అన్నమాట, నీవులో ఉన్న వరాన్ని ఏం చేయొద్దు, నువ్వు అలక్ష్యం చేయకు, నిర్లక్ష్యం చేయకు. 14 నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించు, వీటి అందే సాధకము చేసుకో. ఏం చేసుకోవాలి చెప్పండి? బీ ప్రాక్టీస్ ఇన్ దీస్ థింగ్స్. ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి కదా. తినగవేమో తీయగా నుండును, అనగనగా రాగము అతిశయిల్లు. సాధనమును పనులు సమకూడు ధరలో యశ్వదాభిరామ. తినగా వేము అంటే వేప తినగా మనకి ఏంటి అంటే అది తీగా అనిపిస్తుంది, చేదు అనిపిస్తుంది. చేదే కానీ చేదుగా అనిపించింది. అనగనగా రాగం అతిశయ. పాటలు రావట్లేదండి, పాటలు రాదండి అంటే రావు. తప్పు వచ్చినా రైట్ వచ్చినా పాడేస్తూ ఉండాలి. పాడేయాలి అంతే. పాడేసినప్పుడు ఎవరన్నా రాగం గురించి చెప్పినప్పుడు ఓహో అలా కాదన్నమాట, ఓహో ఇలాగా అయితే ఓకే నేను తప్పు పాడి ఉంటాను ఫీల్ అవ్వకూడదు. మనం పాటలు పాడేటప్పుడు కొన్నిసార్లు తప్పులు పాడతాం. నేనన్నా అలా పాడేవాడిని. నేను పాడినప్పుడు మొదట నా పాటలు నుండి అప్పుడు చెవుల్లో కేజీ దూది ఎత్తుకుంది మీరు. అలాంటి పాటలు అలా చేసేవాడిని. ఎందుకు పాటలు అసలు వచ్చేవి కాదు. తర్వాత వచ్చే కాదని చెప్పేసి ఊరుకోలేదు. ఇంకా అలా ఎందుకు రాకూడదు, ఎందుకు నేర్చుకోకూడదు అని పట్టుదల. అలాగా సాధన చేయగా అలాగ వస్తుంది. అది వెంటనే ఎవరు పుట్టుకతోనే మరి అయిపోరు. ప్రాక్టీస్, సాధన అంతే. ఎవరన్నా అంతే, ఎవరన్నా సరే. ఒక్కొక్క సినిమా పాటలు పాడేవాళ్ళైనా ఏ పాటలు పాడేవాళ్ళు సాధన ద్వారానే ఏం చెప్పండి, అది సంగీత సాధన చేస్తారు. ఆ వోకల్ సాధన చేస్తున్నప్పుడు ఒకసారి ఒక సమయం వచ్చేటప్పటికి సరిగ్గా గమకాలు ఎలాగ వేసుకోవాలో, ఎలాగ ఎక్కడ ఆపాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ ఏ పదం వాడాలి, ఎలాగ వాడాలి నేర్చుకుంటూ వస్తుంది అన్నమాట. అందుకని వీటి యందు సాధకము చేయి, సాధన చేయి అంటాడు. తర్వాత ఇప్పుడు మనం చదువుకున్నాం, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త. ఏంటి చెప్పండి? మెలకువ అంటాం, వ్యక్తిగత మెలకువ. చాలామంది వ్యక్తిగతంగా జాగ్రత్త ఉండదు. ఎలా జీవించిన ఒకటే సార్, ఎలా జీవించాలి ఏంటి అనుకుంటారు. మన లైఫ్ మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. ఎందుకంటే మన జీవితాన్ని చాలా జాగ్రత్తగా గడుపుకోవాలి. అందుకే ఆ మాట చెప్పాడు, నిన్ను గురించి జాగ్రత్త నాయన. బి కేర్ఫుల్ యువర్ సెల్ఫ్. నీ వ్యక్తిగత జీవితము, నీ యొక్క విషయం అంతా చాలా జాగ్రత్త. ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో ప్రమాదం ఎప్పుడు జరుగుద్ది నాకు చెప్పండి? ప్రమాదం ఎప్పుడు జరుగుద్ది? అజాగ్రత్త వల్ల. అర్థమైందా? దాని వాక్యం ఏమంటాడంటే, అజాగ్రత్తగా ఉండేవాడు గురించి మాట్లాడితే కొంచెం కఠినంగా వాడాడు. ఎందుకో దేవుడు ఆ మాట నాకే భయం వేసింది. కొంచెం కఠినంగా మాట్లాడాడు. సామెతలు 19వ అధ్యాయము 16వ వచనం చూడండి. సామెతలు 19:16.
ఆజ్ఞను గైకొన్నవాడు తన్ను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు. అదిగో ఆజ్ఞను గైకొన్నవాడు తన్ను కాపాడుకున్నవాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు. ఏంటి చెప్పండి? చచ్చును. ఇంకా ఆ మాట చాలా కఠినంగా వాడాడు. ఆజ్ఞను గైకొండి రాయ్ అని ఒక మాట ఏదైనా చెప్పి ఇలా వద్దు అని ఎవరన్నా అంటే దాన్ని వినటం నేర్చుకోవాలి. అందుకే బైబిల్లో బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అంటాడు. చాలామంది దేవుని మాట వినరు, పెద్దల మాట వినరు. వాళ్ళకి ఎందుస్తే అది. ఎప్పుడు కొంతమంది కుర్ర బ్యాచ్ వాళ్ళు మాటలు వింటూ ఉంటారు కొంతమంది. అంతేగాని ఈ ఐడియా అడిగితే బాగుంటుంది ఏమో అంటే పక్కన వాడు విన్నవాడు. కొన్నిసార్లు ఎలా ఉంటారంటే పిల్లలు, వీడు ఒకసారి పెద్దలను అడుగుదాం అన్నా సరే పక్కన వద్దు వద్దు అని చెప్తే వద్దు. కొన్నిసార్లు కొంతమంది ఆలోచన స్వీకరించరు. ఏంటో ఆలోచన అంటారు. నేను చెప్పాను, నేను ఆదివారం నేను ఏదైనా విషయం చూస్తే దాన్ని అన్ని కోణాల్లో పరిశీలించి ఓకే ఇది ఓకే అంటాం, లేదు వద్దు లేదంటే నిర్మోహమాన్ని చెప్పేస్తాం ఏమనుకున్నా సరే. అది కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికేమో నచ్చదు. నేనైనా వాళ్ళైనా వాళ్ళు నష్టపోకూడదు అనేది నా ఉద్దేశం. అలాగన్నమాట. ఎప్పుడు వాళ్ళు నష్టపోతే బాగోదు. వాళ్ళు నష్టపోతే వాళ్ళు ఒక్కరితో పోద్దా, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు అందరి మీద ఆధారపడదు. చాలామంది చేసే పొరపాట్లు ఏంటనంటే వాళ్ళ సంగతి ఇలా పట్టించుకోరు. ఒకడు ఏం చేస్తాడంటే దింపే వరకు ఉంటాడు, దింపిన తర్వాత తెలిసిపోతాడు. దింపే వరకే ఆడి పని. దిగిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి? నేను చెప్తే మాత్రం వినాలేంటి, వాళ్ళు చూసుకోవద్దు అంటూ ఉంటారు. అలాగే అజాగ్రత్తలు పడతారు కొంతమంది, చాలామంది. అందుకే బైబిల్లో స్నేహితులను బట్టి ఆలోచనకర్తలను బట్టి చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. తెలుసా మీకు? ఫ్రెండ్స్ ఆలోచనకర్తల వల్ల పాడైపోయిన ఉన్నారు. ఉదాహరణకి 2వ దినవృత్తాంతాల గ్రంథమే 22వ అధ్యాయము 4వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాలు 22:4 చూడండి. ఆహాబు సంతతి వారి వలనే అతని యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచనకర్తలై. ఎవరు నాశనానికి? ఈ ఆలోచన ఇచ్చిన వాళ్ళు ఏంటంటే ఇతను నాశనం అయిపోవడానికి ఇచ్చారట. అందుకే రాజకీయ నాయకుడు అయినా సరే ఎంతమంది ఆలోచనలు పెట్టుకున్నా కానీ ఏసీ రూములు కూర్చున్నవాడు ఆలోచన అనకూడదు. రాజకీయ నాయకుడు అనేవాడు ఏం చేయాలనంటే ప్రజలతో అనుసంధానమై ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందో ముందు చూడాలి. నెగ్గినంటనే బాక్సులు కూర్చున్నాడు అనుకోండి, ఇంతే సంగతులు. ఇంకా అతనికి ప్రజల మీద సదభిప్రాయం లేదు, నెగ్గే వరకు ఉన్నాడన్నమాట ఇతను అనుకుంటారు. కానీ ప్రజలతో ఎప్పుడైతే అనుసంధానం పెట్టుకుంటారో వాళ్ళ నాయకుడు అంటేనే అర్థం ఏంటనంటే ప్రజలతో ఇంటరాక్షన్ ఉండాలి. నాయకత్వ లక్షణాలు ఏంటి? పైకి అందరం ఎక్కేసిన తర్వాత అందరూ దూరం పెట్టుకుంటే కాదు, ఎవరికి దూరంగా ఉండకూడదు. ఇది చాలామందికి తెలియక ఏం చేస్తూ ఉంటారంటే మూల కూర్చుంటారు. ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు, ఆలోచన చెప్పే మాటలు విని ఏం చేస్తారని నాశనం అయిపోతారు అనమాట. అలాగే ఈ సంగతి ఏమైంది చెప్పండి? అతని నాశనానికి కారకులు ఎవరు? అతని ఆలోచనకర్తలు. అంటే అతనికి వ్యక్తిగతంగా జాగ్రత్త లేదన్న మాట. ఎందుకే ఇలాగే వీళ్ళు చెప్తున్నారు, ఇది అంతవరకు వాస్తవము అనుకోలేకపోయాడు పాపం చివరికి. అందుకని ఈ వ్యక్తి అహజ్యా యొక్క నాశనానికి ప్రధానంగా 2 కారణం. ఒకటి వాళ్ళ అమ్మ, రెండోది అతని ఆలోచనకర్తలు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మీరు అదంతా మీకు కనబడుతుంది అక్కడ. వాళ్ళ అమ్మ వాడి నాశనానికి కారణమైంది. 3వ వచనం చూడండి, 22:3. అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చెను గనుక దుర్మార్గంగా ప్రవర్తించుటకు అని ఉంటుంది లేదా ముందు? అది దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచు వచ్చి. ఎవరు నేర్పారు? ఏ తప్పు చేసినా తప్పు అని అనలేదట. ఏమిరా ఈ జీవితం, ఎవర్రా చెప్పింది నీకు ఆలోచన ఏంటిది అనలేదు ఈమె.
అందుకే మీరు రాజుల గ్రంథము దినవృత్తాంతం చదివితే ఒక రాజు పేరు, ఆ తర్వాత వాళ్ళ అమ్మ పేరు ఉంటుంది, చూడండి మీరు చదవండి. ఒక రాజు పేరు నాకు చాలా రోజులు అర్థం కాలేదు. ఆ రాజు పేరు రాస్తాడు, వాళ్ళ అమ్మ పేరు రాస్తాడు. ఎందుకు రాశాడు బాబు అంటే అర్థం ఏంటంటే ఆ రాజుల మీద వాళ్ళ అమ్మగారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉందన్నమాట. ఇతడి అహజ్యా యొక్క నాశనానికి కారణం ఈమె. రెండోది ఎవరు చెప్పండి? అతనికి ఆలోచన చెప్పిన వ్యక్తులు. అలాగే స్నేహితుల ద్వారా పాడైపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, బైబిల్లోనే ఉన్నారు. దుష్ట సాంగత్యము మంచి 2వ సమూయేలు 13వ అధ్యాయంలో అమ్నోనికి ఒక స్నేహితుడు ఉన్నాడు, వాడి పేరు యెహోనాదాబు. అతడు చిన్నాన్న కొడుకు. ఈ అమ్నోని యొక్క పినతండ్రి యొక్క కొడుకు అతడు. 3వ వచనం సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చూడండి. లేదా 14వ వచనం 3. అమ్నోనునకు మిత్రుడు ఒకడు ఉండెను, అతడు దావీదు సహోదరుడు సిమ్యా కుమారుడు యెహోనాదాబు, బహు కపటము గలవాడు. చూసారా ఎవరంట ఇతను? వీడికి అమ్నోనికి ఒక దుష్టాలోచన వచ్చింది. ఒక దుష్టాలోచన రాగానే ఆ దుష్టాలోచన ఎలా నెరవేర్చుకోవాలో ఈ ఫ్రెండ్కి చెప్పాడు. ఎవరికి? ఇలాగ ఆలోచన వస్తుంది అనగానే ఈడ నిజంగా స్నేహితుడి ఏం చేయాలా? ఎవడరా నువ్వు, ఏంట్రా దుర్మార్గమైన ఆలోచన, ఇట్లాంటి ఆలోచన చేస్తారా, ఇదంతా తప్పురా, ఇది ఇంత దౌర్భాగ్యపు ఆలోచన చేస్తున్నావా, ఇది చాలా పొరపాటురా అని ఫ్రెండ్ చెప్పవలసింది ఏం చేశాడనంటే చెప్పకుండా వాడు ఆ పాపం చేయడానికి ఐడియా చెప్పాడు. అంతే. ఆ ఐడియా ఏం చేసిందంటే ఒక ఐడియా వాడి జీవితాన్ని మార్చేసింది అంటున్నారు కదా ఇక్కడ. ఇప్పుడు మార్చేలేదు. ఈ ఐడియా ఇన్ని చచ్చిపోవడానికి కారణమైంది. ఎవరు చచ్చిపోవడానికి? అమ్నోను హత్య చేయబడడానికి కారణమైంది. కొన్నిసార్లు ఫ్రెండ్స్ స్నేహితులను బట్టి పాడైపోయిన ఉన్నారు. స్నేహితులు కొంతమంది నేను పాడు చేస్తారు. చాలామంది ఫ్రెండ్స్ అనుకుంటూ ఉంటారు. మీకు తెలుసా, ఒక పార్టీని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక ఇంటిని కానీ పాడు చేయాలంటే 2 రకాలుగా పాడు చేస్తారు. ఒక వ్యక్తిని కానీ, ఒక పార్టీని కానీ, ఒక ఇల్లుని కానీ పాడు చేయాలనుకుంటే 2 రకాలు. చెప్పండి అలాగా. వాళ్ళకి విరోధమై పాడు చేయటం మొదటిది. రెండోది వాళ్ళతో స్నేహం చేసి పాడు చేయటం రెండోది. తెలుసా మీకు ఈ విషయం? స్నేహం చేసినట్టే చేసి పాడు చేయాలి. అందుకే ఒక పార్టీ కూడా అలా పాడవుతుంది. ఈ ఎలక్షన్ ముందు ఏం చేస్తారంటే కొంతమంది రాజకీయ నాయకులు అందులో జంప్ అయిపోతారు. ఈ రాజకీయ నాయకులకు నీతి నిజాయితీ ఉండదు కదా చాలామందికి. ఆ నీతి ఏముండదు. ఇందులో ఉన్నంతకాలం ఉంటాడో ఇంకెలాగే ఈ గ్రౌండ్ రిపోర్ట్ చేసుకుని ఈ పార్టీల నుండి ఓడిపోతే ఇందులోకి వస్తాడు. ఈ సీట్ ఇచ్చేవాడికి బుద్ధి ఉండదు. ఈడలంటాడంటే డబ్బులు ఇస్తే చాలు. అదే ఇంతకాలం అందులో ఏడ్చాడు కాదు, ఇందులోకి వస్తే నాకేం చేస్తాడు, రేపు అదే పోతాడు అనుకోవడం. వీళ్ళు ఇస్తా సీటు, ఎందుకంటే నాకు డబ్బు కావాలంతే. అంతేగాని రాజకీయ నాయకుడికి నీతి నిజాయితీ అనేది చాలామందికి ఉండదు. అలా ఉన్నవాడు కొద్దిమంది ఇదివరకు ఉండేవారు. అదివరకు వాళ్ళు చక్కగా వాళ్ళ సైకిల్ మీద తిరిగేవారు. చక్కగా ఆర్టీసీ బస్సులో ఎదర సీట్లు ఎంపీ ఎమ్మెల్యేలు కానీ ఉంటాయి చూడండి. ఏ రోజున ఏ ఎమ్మెల్యే అన్నా ఆర్టీసీ బస్సులో వెళ్తాడా? వెళ్ళడం. హెలికాప్టర్ ప్రజాదమ్మని హెలికాప్టర్ని తిరుగుతాడు. కారులో కూడా కాదు. అది ఉదయం ఇక్కడ హెలికాప్టర్ ఎక్కుతాడు, మధ్యాహ్నం వాళ్ళ ఇంటి దగ్గర దిగుతాడు, మళ్ళీ రేపు పొద్దున్న ఎక్కుతాడు, ఇక్కడ దిగుతాడు. ఎందుకంటే అతను పోయింది ఏముంది? నెగ్గిన తర్వాత నాకు తెలిసిన ఇంతవరకు చరిత్రలో రాజకీయ నాయకులు అప్పుల పాలు అయిపోయారండి ప్రజల కోసం అన్నవాడు ఒక్కడు చూడలేదు నేను. ప్రజల కోసం వీళ్ళు ఎంత పరిపాలన చేసి అప్పుల పాలు అయిపోయాడండి రాజకీయ నాయకుడు. పాపం ఈ ప్రజలకు ఇంత చేసాడని ఒక్కడు కనపడలేదు. కానీ ఆ నెగ్గిన తర్వాత ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయి రైతులు మాత్రం ఉంటారు. అంత గనులు వీళ్ళు. ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకునే యువకులు, అలాగే మద్దతు ధరలు లేకుండా చచ్చిపోయే రైతులు, సరైన వర్షం ఆ పంటలకి సమయానికి డబ్బులు లేకపోతే ఆత్మహత్య చేసుకునే చేనేత, ఇలాంటి చిత్రం పెట్టి ఓటేసుకుని చచ్చిపోతాడు. కానీ ఓటేసుకుని ఎగ్గినోడు మాత్రం బ్రహ్మాండంగా సంపాదించుకుంటాడు. అది చిత్రం మన దేశంలో. అది మన దేశంలో జరిగే ఘోరాతి ఘోరం. నెగ్గిన రాజకీయ నాయకుడు అప్పులు పాలయ్యాడు. నెగ్గిన రాజకీయ నాయకుడు
అయ్యో ప్రజల కోసం ఎంత త్యాగం చేసేయడం. మరి అక్కడ మాత్రం ఏం చెప్తూ ఉంటారో అక్కడ నెగ్గి ఎలక్షన్లో ప్రచారం చెప్తే నవ్వుకుంటాను కొన్నిసార్లు. వాళ్ళు చూసి ఏ అబద్ధాలు ఆడతారు బాబు మీరు అందరూ అనిపిస్తుంది నాకు. ప్రజలు అలాగే అవుతారు. అలాగే కొన్నిసార్లు ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అందుకని ఒకరిని పాడు చేయాలనుకున్నప్పుడు వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళని పాడు చేసే వ్యక్తులు ఉంటారు. ఎందుకంటే నన్ను నమ్ముతారండి. అలాగే పాడేయడతాం. స్నేహితులను బట్టి పాడైన వ్యక్తులు ఉంటారు. అందుకని దేవుని సందులో దీన్నే మొదటి మాట ఏమన్నాం చెప్పండి, వ్యక్తిగత మెలకువ. ఏంటి చెప్పండి, వ్యక్తిగత జాగ్రత్త. చదువుకునే స్థలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు ఎందుచేత వీళ్ళతో స్నేహం చేస్తున్నారు. కొన్నిసార్లు ఇంట్లో చూపించలేనంత సానుభూతి బయట వాళ్ళ దగ్గర నుంచి మనకు భలే కనపడద్దు. మనం ఆ సానుభూతి చూడగానే ఏమనుకుంటున్నాం, అయ్యి బాబు నా మీద వాళ్ళకి మా ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ ప్రేమ ఉందనుకో ఉడుతుందే. అదంతా నాటకం. అప్పటికప్పుడు అవసరం తీర్చుకోవడం కదా, ఏదో అవసరం వస్తే ఇంట్లో వాళ్ళు త్యాగం చేస్తారు కానీ వాళ్ళు ఎందుకు చేస్తారు? అలాంటిది మర్చిపోతారు కొంతమంది. అందుకనే వ్యక్తిగతంగా చాలామంది జాగ్రత్త లేక నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళమ్మి ఏళ్ళమ్మి ఎవరు చేసి ఒక ఆయన ఒకసారి వ్యాపారం పెట్టాడు. వ్యాపారం ప్రారంభమయ్యేటప్పుడు అక్కడ కొంతమంది స్నేహితులు చూశాను నేను. చూసి వీళ్ళందరూ ఎవరంటే మా ఫ్రెండ్స్ అన్నాడు. ఓహో వీళ్ళందరూ ఫ్రెండ్సా అని సరే అని చెప్పి ఇంకా వాళ్ళందరూ ఎదుర్కొంటేనే చెప్పేసాను ఒక మాట. వాక్యం చెప్పాలి కదా, తీసి వ్యాపారం అంటూ మొదలు పెడితే ఏదన్నా ఒక వ్యాపారం కానీ ఒక బాధ్యత గల విషయం చేస్తే స్నేహితులకు దుష్ట సాంగత్యానికి దూరంగా ఉంటేనే వాళ్ళు బాగుంటారు. లేకపోతే మాటికి సెటర్ వేస్తావు, వాడు రమ్మంటాడు, వెళ్ళిపోతావు, ఇది ఇక్కడ నాశనం అయిపోతుంది, మొత్తం అంతా పాడైపోతావు. నాకు తెలుసున్న ఒక అబ్బాయి అలాగ చెడ్డ స్నేహం చేసి జీవితాన్ని పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన చిన్న వయసులో పాడైపోయారు. ఎందుకు తెలుసా మీకు? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అన్నాడు వాక్యంలో. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చూడండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15:33. దుష్ట మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును మేల్కొని. అది ఆ మాట చూడండి. దీన్ని చెప్పండి మళ్ళా. మేల్కొని అంటే నిద్రపోయానా? మేల్కొని అంటే నిద్రపోయానా? కాదు, జాగ్రత్త బాబు. మెలుకు అన్నాడు. అందుకని నీతి ప్రవర్తన గల వారే మేల్కొని పాపము చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి, అంటే దేవుని గురించి జ్ఞానం లేని వాళ్ళతో నువ్వు చాలా జాగ్రత్త. మొదటి కొరింథీ పత్రికలో 15:33 ఆ మాట చెప్తూ ఉంటాడు. ఇది వ్యక్తికి ఎక్కువ విస్తరించడం కానీ మొదలది. రెండవ మెలకువ ఏంటంటే కుటుంబాన్ని గురించిన మెలకువ. మనకు బైబిల్లో 2-3 కనబడుతారు. అందులో ఆదికాండంలో కనబడే వ్యక్తి మరి విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము గారు. అబ్రహాము గారి యొక్క విశ్వాస జీవితంలో ఆయన మెలకువ చూడండి. ఆదికాండం 25వ అధ్యాయం 5వ మాట చూడండి. ఆదికాండం 25:5. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చెను. అబ్రహాము తన ఉపత్తుల కుమారులకు బహుమానులు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని ఎందుకు పంపేశాడు చెప్పండి? కలిగిన ఆస్తి అంతా యావత్తు ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకుకి ఇచ్చాడు. ఉపత్తుల కుమారులకి ఏమి ఇచ్చాడు? బహుమానులు ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడు? అక్కడ ఉంచలే. ఏం చెప్పండి? మీరు ఇలా ఈ ప్రాంతానికి వెళ్ళిపోండి బాబు, ఇక్కడి నుంచి అన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు నాకు చెప్పండి? ఎక్కడుంటే వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? తనుగు చేస్తారు. చాలామంది చేసే పొరపాటు ఏంటి తెలుసా? ఆస్తి మొత్తం తినకో కష్టపడు ఈ పిల్లల కోసం అని చెప్పి ఏదో చిన్నది. ఆస్తి లేకపోతే ఏ గొడవ లేదు.
ఏదో అది ఇంట్లో ఉన్నాం, ఇక మొత్తం అయిపోయింది. కానీ కొంతమంది చిన్న పెద్ద కొంచెం ఆశ సంపాదిస్తారు కదా, సంపాదించినప్పుడు ఏం చేస్తారు, ఆ బతుకుంటుండగా సరిగ్గా సెటిల్ చేయరు వీళ్ళు కదా, తాంబూలాలు ఇచ్చాం తనుగు దాన్ని అన్నట్టు చేస్తారు వీళ్ళు. బతుకుంటుండగా ఏం చేయరు చెప్పండి, సరిగ్గా సెటిల్ చేయరు. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన, నేను పేరు ఊరు చెప్పను కానీ, ఆయన ఇద్దరు ఉద్యోగం చేశారు, ఆవిడ టీచరు, ఎన్నుకో దేంట్లో చేశారు. నలుగురు ఎంతమంది పిల్లలు ఆయన చాలా తెలివిగా అమ్మగారు చనిపోగానే ఈయన ఏం చేయడంటే నలుగురిని పిలిచాడు. పిలిచి ఒక పెద్ద ఇంట్లో ఉండేవాడు ఆయన. ఉన్నది ఆయిల్ అనుకుంటే ఇంకేముందో లేదో నాకు తెలియదు, కానీ ఉన్నదాన్ని ఏం చేశాడంటే మొత్తం ఆయన ఉంటాడు కానీ అమ్మేశాడు. అమ్మేస్తున్నాను అన్నాడు. అదేంటి నాన్న అని అడిగేది లేదు, అడగకూడదు ఎవరు, ఎందుకంటే ఎవరి మట్టుకు వాళ్ళు సొంత ఇల్లు ఉన్నాయి నలుగురికి. మీ అందరికీ ఎవరి మట్టుకు వాళ్ళు దేవుని కృపను బట్టి మీకు ఇల్లు ఇచ్చాడు కదా దేవుడు నాకు ఇది ఇచ్చాడు. అయితే నేను చచ్చిపోయిన తర్వాత మీరు అందరూ కొట్టుకుంటారు సార్ నాకు తెలుసు, కాబట్టి అమ్మేస్తున్నాను. మరి అమ్మేసి ఏం చేస్తానంటే నలుగురికి 4 వాటర్లు వేసేసాడు. మరి నా పరిస్థితి ఏంటి అని అంటే, మరి అప్పుడు పిల్లలు ఏమన్నా వాళ్ళు కూడా ప్రేమ కలవాళ్ళు నలుగురు కూడా. ఇప్పుడు ఈ రోజుల్లాగా ఆస్తి లాగేసుకుని తల్లిదండ్రులు వృద్ధాప్యులు వేసే రకాలు కాదు. ఇప్పుడు ఎలాంటి అందరూ ఎలాంటి ఆస్తి లాగేయటం, అమ్మని నాన్న ఏం చేయటం, వృద్ధాశ్రమంలో పాడేయటం, అంతకంత పాడితే మనకి ఎందుకు వచ్చి కూడా అని చెప్పేసి గెంటేయటమే. ఇప్పుడు అంతా అదే కదా, తల్లిదండ్రులు చూసే వ్యవహారం ఏమీ లేదు చాలామందికి. సరే అందరూ వాళ్ళు నీ ఇష్టమే నాన్న అంటే, మరి నేను ఫలానా వాళ్ళ దగ్గర ఉంటాను అంటే ఓకే, ఎవరికి అభ్యంతరం లేదు అని చెప్పి ఆ నలుగురికి ఏం చేయడంటే వచ్చిన దాంట్లో అందరికి సమానంగా ఇచ్చేసాడు. ఎవరు మాట్లాడతారు లేదు. సరే అందరికి ఇచ్చేసిన తర్వాత నేను పలానా చోట ఉంటాను అన్నాడు అన్నమాట. అది ఈ మెలకు ఉండాల. అబ్రహాం గారు చేసిన పని అదే. ఇందాక మనం చదువుకున్న రెహబాము చేసిన పని కూడా అదే. రెహబాము పెద్దల మాట వినలేదన్న మాట వాస్తవం, దేవుని మాటను మర్చిపోయాడన్న మాట వాస్తవం. ఆ విషయంలో ఆయనలో తప్పులు ఉన్నాయి. రెహబాములో అతడేమి పెద్ద పరిపూర్ణుడని నేనేం మాట్లాడట్లేదు. రెహబాము ఏమీ పెద్ద గనుడని నేను చెప్తలేదు, అతనిలో ఉన్న లోపాలు నేను చూపిస్తున్నప్పుడు. అతని జీవితంలో పెద్దల మాటలు వినలేదు, పెద్దల ఆలోచన వినలే. చాలామంది పెద్దల మాట వినరు. వినకపోవటం ద్వారా నష్టం ఎలా జరుగుద్దో మనకి దేవుడు ఆ విషయాన్ని నేర్పించడానికి ఉదాహరణగా పెట్టాడు. పెద్దవాళ్ళని అడగవలసిన బదులు కుర్రోళ్ళని అడిగాడంట. ఆ కుర్రోళ్ళతో మాట విని మొత్తం రాజ్యం నాశనం అయిపోయాడు. అయితే ఫ్యామిలీ విషయంలో, పిల్లల విషయంలో మాత్రం అమ్మో నేను ఉంటాను కానీ ఏదన్నా చేయాలని చెప్పి ఏం చేసాడంటే అదే మనం చదువుకున్నాం 23వ వచనంలో ఏముంది, అతడు మంచి మెలకువ గల, ఆ మాట పట్టుకోవాలి మీరు. 2వ దినవృత్తాంతాలు 11:23లో మంచి మెలకువ గలవాడని దేవుడు ఎందుకు రాయించాడంటే ఫ్యామిలీ విషయంలో అతడు చాలా జాగ్రత్త తీసుకున్నాడు. తన కుమారుల్లో శేషించిన వారిని, అంటే ఎవరో చచ్చిపోయారు మొత్తం మీద, ఇతని పిల్లలు కూడా చచ్చిపోయారు కొంతమంది. శేషించిన వారిని యోధా బెన్యామీను సంబంధులైన ఆయా ప్రదేశంలోనే ఆయా ప్రాకారపురముల యందు అధిపతులుగా నియమించి, అంటే ఎవడ పద వాడికి ఇచ్చి పాడేశాడు. నీకు ఇదిరా నివిధి అన్నాడు. మళ్ళీ మాట్లాడతలేదు. కన్ను చెప్తాను నేను లేనప్పుడు అని చెప్పేసి ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసి, చదవండి, వారికి విస్తారమైన సొత్తు, అంటే కొంచెం అంటే గుడ్ పేరెంటల్ లైఫ్, మంచి జీవితం ఉంది. అంటే పిల్లలకి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చాడు, తను ఏదో ఇవ్వాల్సింది ఏది చేశాడు అన్నమాట. మొత్తం అందరికీ ఎంతమందో మనకు లెక్క లేదు కానీ ఇచ్చాడు. చేసి ఏం చేయడు, అది సెటిల్ చేసి పాడేశాడు. ఎవరి మట్టుకు వాళ్ళు ఏం చెప్పండి, అది రోడ్డు మీద వదిలేదు. అంటే ఫ్యామిలీ విషయంలో ఉన్న జాగ్రత్త అని మాట నేను చెప్తాను. బైబిల్ మనకి మొట్టమొదటి నేర్పించింది ఏంటంటే జాగ్రత్త. ఈ రోజుల్లో కొంతమంది దద్దమ్మలకి ఆన్లైన్ బెగ్గర్లు ఉన్నారు. కొంతమంది గూగుల్ పేలు, ఫోన్పేలు పెట్టి మేము హిందూ మతాన్ని ఉద్ధరించడానికి పుట్టాం, మీరు ఫోన్పే, గూగుల్ పే చేయండి, తెల్లవాళ్ళు వేసి మేము మతాన్ని అడ్డుకుంటున్నాం, క్రైస్తవ మతాన్ని అడ్డుకుని, మరి క్రైస్తవులు ఊళ్ళోకి వస్తే కొట్టండి, వాళ్ళని ప్రచారం చేయడానికి వస్తే వాళ్ళని కర్రలించుకుని దాడి చేయండి
అని చెప్పే ఈ కుహాన దేశభక్తులు ఉన్నారు కొంతమంది. వాళ్ళని కుక్కలు అన్నమాట. వాళ్ళు చెప్తారు బైబిల్ గురించి. ఉన్నారు కొంతమంది, పేర్లు చెప్తాను, నాకేం భయమేం కాదు. కానీ బైబిలు అనేదట ఒక బూతు పుస్తకం అటు వీడికి. ఒక సచ్చ రకం బైబిల్ బూతు పుస్తకం అయితే ఈ రోజుకి చాలామంది జీవితాలు ఎంతు పని చేయకుండా పోను. బైబిల్ చదివే చాలామంది జీవితాలు బాగు చేసుకున్నారు. బైబిలే చాలామంది బ్రతుకులు నిలబెట్టింది. త్రాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, దొంగల్ని మార్చింది. చాలామంది ఈ ఆన్లైన్లో అడుక్కు తింటాకి, ఈ ఆన్లైన్లో మన హిందూ మతం కోసం మేము పుట్టామని చెప్పుకుని జనాలను మోసం చేసి డబ్బులు వసూలు చేసి తిరుగుతున్న రాజకీయాలు కొంతమంది ఉన్నారు. పొద్దున్న లేస్తే బైబిల్ గురించి మాట్లాడి ఇలా చేస్తూ బైబిల్ సువార్త చేసి వాళ్ళు కొట్టండి తండండి అని చెప్పి ఒక శివశక్తి ఒకటి ఉంది. ఆ శివశక్తి ఒకటి చెప్తాడు, అదే శివశక్తి అనేవాడు. అది శివశక్తి కాదు, శివశక్తి. మనుషుల్ని ఇబ్బంది పెట్టేది ఏ మతం కూడా మనుషుల్ని కొట్టమని చెప్పదు. కానీ ఇలా అడుక్కు తినడానికి ఆన్లైన్లో మేమేదో హిందూ మతాన్ని అదృస్తున్నామని చెప్తా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఉన్నారు కొంతమంది కొంతమంది ప్రవచనాలు చెప్పే వ్యక్తులు కూడా ఉన్నారు. మతం మీద విద్వేషం నూరు పోసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇగో మొన్న ఎవరు ప్రియా చౌదరి అనే మాట్లాడుతుంది, ఆ మల్లెపూలు గురించి మాట్లాడేట ఒక దైవ సేవకుడు. మణిపూర్లో ఇద్దరు ఆడవాళ్ళని బట్టలు ఇప్పి రోడ్డు మీద తిప్పితే మాత్రం ఈవిడికి నోరు రాలే. దేశం పాడైపోతుంటే దేశం ఎలా పాడవుతుంది కదా అని చెప్పడానికి నోరు రావటం లేదు. అట్లాంటి రాదో. ఈ పువ్వుల గురించి మాత్రం వచ్చేసింది ఒక్కొక్క ఆమెకి. బైబిల్ ప్రజల్ని బాగు చేసిందే కానీ బైబిల్ని ఏ ఒక్క వ్యక్తి కూడా బైబిల్ ద్వారా చెడిపోయినట్టు చరిత్రలో లేదు. నాకు చూపించండి ఎవరైనా బైబిల్ చదివి నేను పాడైపోయినవాడు ఎవడో అక్కడ ఉన్నాడేమో. ఇక్కడ వచ్చి నీకు మాట్లాడుతున్న నేను కూడా దేవుని వాక్యం ద్వారానే బాగుపడ్డా. ఎంతోమంది జీవితంలో. అందుకనే బైబిల్ మనుషులకి మెలకువిస్తుంది, వాక్యం బ్రతికిస్తుంది. అందుకే 19వ కీర్తన 50లో మాట్లాడతాడు, నీ వాక్యం నన్ను బ్రతికించింది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలగజేస్తుంది. ఊర్లో సువార్త చెప్తాకు వస్తే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని కర్రలు ఇచ్చి కొట్టి రాళ్ళు ఇచ్చి కొట్టి ఇందాక ఎవరో నేను నాకు పంపించారు. ఒక ఊర్లో సువార్త చేస్తే వెళ్తే ఒకటి పిచ్చోడు ప్రవర్తించి పెద్ద పెద్ద రాళ్ళు ఇచ్చి వాళ్ళని కొట్టి కారు అద్దాల బద్దలు కొట్టారు. అవును, క్రైస్తవం వల్ల దేశానికి జరిగిన నష్టం ఏంటి? ఈ రోజుల్లో అవగాహన లేని, జ్ఞానం లేని ప్రతి దౌర్భాగ్యుడు రకరకాల దౌర్భాగ్య ప్రచారాలు చేసి క్రైస్తవం మీద విషం నూరిపోస్తున్నారు. ఏంటంట, ఏ మతమైనా సరే ఇతరులను కొట్టమని చెప్పిందా ఎవరు? ఇదా నీ మతాన్ని నేర్పించింది? అంటే ఇతరుల మీద విద్వేషం నూరిపోస్తున్నావు అంటే నీ మనసులో ఎంత విద్వేషం ఉంది. అవును, యేసు ప్రభు ఏ దేశాన్ని పాడు చేశాడు? ఏ వ్యక్తిని పాడు చేశాడు? బైబిల్ ఏ వ్యక్తులను పాడు చేసింది? బుద్ధి జ్ఞానం లేని ప్రతివాడికి ఇది ఒక బాగా అలవాటు అయిపోయింది. మీ ఊళ్ళోకి వస్తే కొట్టండి అని చెప్పి ఇలా తయారయ్యారు. ఇప్పుడు కొట్టండి, ఎంత కొడతారు? మీ గొయ్యి మీరే తవ్వుకున్నట్టు, మీ నాశనం మీరే పోగొట్టుకుంటున్నట్టు. రేపొద్దు నరకాగ్నిలోకి వెళ్ళి ధనవంతుడు ఏడుస్తాడు, అయ్యో ప్రభువా నా సహోదరులు ఇక్కడ రాకూడదు, నేను వచ్చి పడిపోయాను, చాలా బాధ ఉంది, వాళ్ళు రాకుండా ఉండడానికి ఆ లాజర్ను పంపించని ఏడ్చే రోజు ఒకటి ఉంటుంది. చాలామంది అనుకుంటున్నారు యేసు ప్రభువుతో బైబిల్తో ఆటలాడుకుంటూ ఉన్నారు. ఆడుకుంటే ఏం పర్లే, మీరు ఎంత ఆడుకుంటే అంతగా దేవుడు చూస్తూ ఉంటాడు. చాలామంది చేసే పొరపాటు అది. బైబిల్ మనుషులకి ఆలోచన ఇచ్చేది, బైబిల్ మనుషుల్ని బ్రతికించేది. అందుకే ఈ మెలకువ చెప్తూ వచ్చాడు. బైబిల్ చదివి ఎందుకు పనిచేయనా వాళ్ళు మంచి మంచి ఆలోచనకర్తలు అయ్యారు. ఎందుకు తెలుసా? బైబిల్లో ఉన్న చెప్పబడిన దేవుడు ఒక ఆలోచనకర్త. అందుకనే యేసయ్య ప్రాణం పెట్టి మానవులకి జ్ఞానం ఇచ్చాడు, బైబిల్ ఇచ్చి పండితుల్ని చేశాడు. ఆ విషయం ఇక్కడ చెప్పాడు. ఇతడు వ్యక్తిగతంగా చెడ్డోడు,
దేవుని విషయంలో చెడ్డోడు, దేవుని మా పెద్దల మాట విన్న వ్యక్తే. దేవుడి విషయంలో కూడా ఇతడు పొరపాటు చేశాడు తెలుసా మీకు? స్థిరపడ్డాక ఏం చేశాడు చూడండి. అతడు చేసి ప్రజలు ఏమైపోయారంటే చూడండి, 12వ అధ్యాయం మొదటి మాట చూడండి, 2వ దినవృత్తాంతాలు 12:1. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తరువాత అతడును ఇశ్రాయేలందరిని యెహోవా ధర్మశాస్త్రమును ఎప్పుడమ్మా? స్థిరపడ్డాక. ఒక స్థాయి రాకముందు బాగానే ఉన్నారు, స్థాయి వచ్చిన తర్వాత ఏమయ్యారు చెప్పండి? స్థిరపడ్డాక చెడిపోయారు. అతడు ఇశ్రాయేలు చెడిపోయారంట. ఆ మాట చూడండి. అందుకని కొంతమంది స్థిరం లేనప్పుడు, ఏమీ లేనప్పుడు అణిగిమణుగుంటారు. అన్నీ వచ్చినప్పుడు ఏం చెప్పండి? ఇంక ఎక్కడ లేని వీళ్ళకి గర్వాలన్నీ పెరిగిపోతాయి. వీళ్ళలాగయ్యారు. కానీ ఇతడు దేవుడి విషయంలో ద్రోహం చేశాడు, దేవుడికి వ్యతిరేకంగా బ్రతికాడు, దానికి శిక్ష అనుభవించాడు. దేవునికి దూరం అయితే ఎలాంటి శిక్ష పొందాలో అలాంటి శిక్ష పొందాడు. నిజం, అన్ని రకాలుగా పొందాడు. ఏ రోజున కూడా అతడు చేసిన విషయంలో అతడు చేసిన చూడండి. ఏమండి ఒక మాట మీరు చదువుతారా? లేకపోతే మీరు ఒక మాట చదవాలంటే అదే 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయము 14 వచనం చూడండి. అతడు తన మనస్సు యెహోవాను వెతుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాడు. అదిగో, అతడు తన మనస్సు యెహోవాను ఎదుకుటయందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాడు. ఏం చేయండి చెప్పండి? చెడ్డ కార్యాలు చేశాడు. చేసి ఏం చేశాడు? ఎన్ని రకాలుగా నష్టపోవాలో అన్ని రకాలుగా నష్టపోయాడు. ఎంత నష్టపోయాడు తెలుసా మీకు? మొత్తం ఇతడు రాజ్యమే దోపిడీకి వెళ్ళిపోయింది. దేవుడు వీడు బుద్ధి రావడానికి ఏం చేశాడో ఉదాహరణకు ఒకటి చూడండి దయచేసి. ఇక్కడ 8వ వచనం చూడండి, 12:8. అయితే నన్ను సేవించుటకును భూరాజులకు దాసులయుండుటకును ఎంత భేదమున్నదో వారు తెలుసుకున్నట్లు. చూసారా? నీకు అర్థం కావాలా, నన్ను సేవిస్తే ఏ మేలు పొందుతావో, మనుషులకి దాసులు అయితే ఎలాగుంటుందో తెలియాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఈ పని చేశాడు. అప్పుడు ఏం చేశాడంటే చూడండి, ఇంకో విషయం కూడా చూడండి, ఇంకో విషయం కూడా ఉంది. దయచేసి 5వ మాట చూడండి. శీషకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడిన యోదావారి అధిపతుల యొద్దకు వచ్చి, మీరు నన్ను విసర్జించి తిరిగి గనుక శీషకు చేతుల్లో పడనిచ్చున్నానని, నన్ను వదిలేసిన కారణం చేత బాబు ఒకళ్ళు బానిస అయిపోతున్నది అని చెప్తే అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు చూడండి. అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని, అది విషయం. దేవుడు న్యాయస్తుడు, దేవుడు న్యాయవంతుడు, నేనే అన్యాయస్తుడని ఒప్పుకున్నారట. అప్పుడు దేవుడు ఏం చేయడంటే సహాయం చేశాడు స్థిరపడ్డాక. అయితే ఇంతకు ముందు ఏం చెప్పాను చెప్పండి? కుటుంబ జీవితంలో పిల్లలందరినీ ఏం చేయడు? మంచి మెలకువ గలవాడై, అది విషయం. ఇక్కడ చూడండి, ఒక రకంగా వన్ సైడ్ ఏమో దేవుడికి యాంటీగా నడుస్తలేడు. సరిగ్గా ఒక దైవ సేవకుడు వచ్చి బుద్ధి చెప్పే వరకు బుద్ధిమంతుడు అవలే. బుద్ధిమంతుడు అయిన తర్వాత అప్పుడు జాగ్రత్త పడ్డాడమ్మో ఇలా చెయ్యాలని చెప్పేసి. దేవునికి దూరంగా ఉండి ఒక మనిషి చేసేది ఏముండదు. దేవునికి విరోధంగా బ్రతికి మనుషుల మీద కోపగించి కొంతమంది దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు. ఎంతకాలం ఉంటాం తెలుస్తుంది. దేవుడికి ఏ రోజునైతే ఒక మనిషి విరోధం అవుతాడో, దేవుణ్ణి విరోధం చేసుకుంటాడో, అతడు అన్నీ నష్టపోతాడట. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 28వ అధ్యాయం 16 వచనం చూడండి. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథం 28:16. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన. చూసారా? యెహోవా దేవుడే నిన్ను విడిచిపెట్టి పగవాడైపోతే నన్ను అడుగుతావేంటయ్యా? అంటే మనం ఎవరిని
దూరం చేసుకున్నా కానీ ఎవరిని దూరం చేసుకోకూడదు, దేవుణ్ణి దూరం చేసుకోకూడదు. కొన్నిసార్లు మనుషులను బట్టి దేవుణ్ణి దూరం చేసేసుకుంటారు. కాబట్టి ఇతడు రెహబాము దేవుణ్ణి దూరం చేసుకున్నాడు. ముందు ఆ సమయ వచ్చి గద్దించే వరకు బుద్ధి రాలే. గద్దించేటప్పుడు పశ్చాత్తాపడ్డాడు, అయ్యో పొరపాటు జరిగిపోయింది అని ఏడ్చాడు. స్థిరపడ్డాక చెడిపోయిన కారణం చేత వల్ల సేవకుడిని పంపించి దేవుడు ఏం చేశాడంటే లేవనెత్తాడు, చేశాడు. అప్పుడు కుటుంబ జీవితం మెలకు వచ్చింది. అందుకని వ్యక్తిగత మెలకువ, రెండోది కుటుంబ మెలకువ అంటాం. పిల్లల విషయంలోనూ కుటుంబ విషయం మెలకువ ఉండాలి. ఈ రోజుల్లో చాలామందికి ఈ లోకాన్ని చూసి కుటుంబ జీవితాన్ని మర్చిపోతున్నారు. లోకంలో ఏదో తాత్కాలికంగా తర్వాత చిన్న చిన్న విషయాలు ఆకర్షణలు చూసి జీవితాలని పాడు చేసుకుంటూ దేవుడికి వైరుధ్యంగా బ్రతుకుతున్నారు. ఇవన్నీ మనకి హెచ్చరిక అన్నమాట. కానీ ఆ మెలకువ చూడండి ఎంత అద్భుతం, మెలకువ జీవితం. కాబట్టి ఇది రెండవ మెలకువ అంటాం. నేను తర్వాత ఏంటని చెప్తే రెండే చెప్పి ముగిస్తాను. ఒకటి చెప్పండి, వ్యక్తిగత మెలకువ, రెండోది కుటుంబ జీవితమైన మెలకువ, మూడోది భక్తిపరమైన మెలకువ అంటాం. భక్తి అంటే ఏంటి? చాలామంది భక్తి అనే మాటకి చాలామందికి అర్థం ఉంది, ఈనాటికి తెలియట్లేదు. భక్తిలో ప్రధానమైనది ఏంటంటే దేవునికి ప్రప్రథ స్థానం ఇవ్వటం, దేవుని వాక్యానికి ప్రప్రథ స్థానం ఇవ్వటం, వాక్యానికి, ప్రార్థనా జీవితానికి, దేవుని సన్నిధికి ప్రథమ స్థానం ఇవ్వటం. ఇవన్నీ వదిలేశారు. ఇప్పుడు ప్రార్థనా వాక్యం మానేసి లేనుకొని వాటన్నిటి కూడా పరిగెడుతున్నాము. మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ముందు దేవుడికి స్థానం ఇస్తే మిగతాదంతా ఆయన చూసుకుంటాడు. అందుకే మన జీవితంలో మూడోది ఏంటంటే భక్తిపరమైన మెలకువ. భక్తిపరమైన మెలకువ. బైబిల్ ఆ విషయం తెలియడానికి ఒక 5 బుద్ధి లేని గల కన్యకులు, 5 బుద్ధిగల కన్యకుల గురించి ఒక ఉపమానం చెప్పారు ప్రభు. బుద్ధిగల కన్యకులేమో కూడా నూనె తీసుకుపోయారట, అంటే సిద్ధంగా ఉన్నారని. బుద్ధి లేని వాళ్ళేమో నూనె తీసుకెళ్ళలేదంట, అంటే అజాగ్రత్త అన్నమాట. అజాగ్రత్త ఎప్పుడైతే వచ్చిందో చూసుకుందాం అనుకున్నారు. అందరూ నిద్రపోయారు. 5 నిద్రపోవటమే కాదు, అందరు దివిటులు ఆరిపోవచ్చున్నవి, 5 వెలగటం లేదు. కానీ వాళ్ళ దగ్గర నూనె ఉంది కాబట్టి ఏం చేశారు, గబుక్కుని ఆరిపోతున్న దాంట్లో పోసాడు. ఈ 5 నిర్లక్ష్యం, చూద్దాం లేదు, వెళ్దాం లేదు అనుకున్నాం. వారు కొనబోవుచుండగా అనుంది, పెండ్లు కుమారుడు వచ్చి సిద్ధపడ్డవారిని తీసుకుని వెళ్ళాడంట. అంటే భక్తిపరంగా చాలామంది వాక్యాన్ని, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసి మనుషుల మాటకి లోబడిపోయి వాళ్ళనే పట్టించుకుని దేవుడికి స్థానం ఇవ్వకుండా ఉంటారు. మనం అలాగ ఉండకూడదని దానికి దేవుడు హెచ్చరిక చేస్తూ మీరును సిద్ధముగా ఉండండి అంటాడు. ఒక్క మాట చదవండి, ప్రార్థన చేసుకున్నాం. లోకాసు వార్త 21వ అధ్యాయము, లోకాసు వార్త 21వ అధ్యాయం అందరూ చూడండి. అక్కడ చక్కటి మాట చెప్తూ 34వ వచనం చూడండి. మత్తు విచారం వలన ఉన్నందున రాకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. చూసారా, మీ హృదయాలు తిండి వల్ల, మత్తు వల్ల, ఐహిక విచారం వల్ల ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు కొంతమంది. ఎప్పుడు విచారం. ఆ దినం భూమి అందంతా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోయేటల్ని తప్పించుకొని మనిషి కుమారుడు నిలబొట్టకు శక్తి గలవారగున్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసు మెలకువగా. మళ్ళీ ఏమని చెప్పండి, మెలకువ ఉండండి, మెలకువ ఉండండి. భక్తిపరమైన మెలకువ లేకపోతే నష్టం. అలాంటి మెలకువతో వెళ్దాం. దేవుడు ఆ కృపా భాగ్యం మన అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభునందు దేవుని పిల్లలారా, ఈ దినాల్లో మెలకువ లేక అజాగ్రత్తగా ఉండి వ్యక్తిగత జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు, కుటుంబాలను పాడు చేసుకున్నవారు, భక్తి జీవితాన్ని పాడు చేసుకున్నవారు చాలామంది ఉన్నారు. కేవలం అజాగ్రత్త. మన జీవితంలో అజాగ్రత్త ఉందా, నష్టపోతాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నువ్వెంత గొప్ప దేవుడు నాయనా.
నీ వాక్యం ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైంది తండ్రి. మా అజాగ్రత్త మమ్మల్ని చాలా నష్టాలకి దారితీస్తుంది. యెహోవాము వ్యక్తిగతంగా తన జీవితంలో ప్రభువా మరి నీ మాట ముందు సరిగ్గా వినకపోయినా, పెద్దల ఆలోచన వినకపోయినా, స్థిరపడ్డ తర్వాత గర్వించి చెడిపోయి నిన్ను విసర్జించి నష్టపోయినా ఇవన్నీ చూస్తున్నాను. ఎప్పుడైతే నీ సేవకుని పంపించి గద్దించినప్పుడు ప్రభు పశ్చాత్తాపడి నువ్వు న్యాయస్తుడిని ఒప్పుకొని నీ సందులో వారు తగ్గించుకున్నప్పుడు సాయం చేసావు. అందుకని యెహోవాము తన కుటుంబ విషయంలో మంచి మెలకువగలవాడై తన యొక్క పిల్లలను స్థిరపరిచి దాన్ని ఒక స్థాయిలోకి తీసుకొచ్చినట్టు చూస్తాం. భక్తి జీవితంలో మేము ఎప్పుడైతే నీ రక్తంతో కడగబడిలో స్థిరపడతామో మాకు ప్రతి మెలకువ దయచేసే దేవుడు అయ్యా, మీకు వందనాలు ప్రభా. కూడి వచ్చిన బిడ్డలను ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరినీ చేతులకు అప్పగించుకుంటూ నేటికి స్థిరము లేని వారు ఎవరైతే ఉన్నారో వారిని స్థిరపరచండి, వారిని దర్శించి బలపరచండి. కనికరించి నిరాశ నిస్పృహంలో అధైర్యంలో ఉన్న వారిని ధైర్యపరిచి నిలబెట్టమని, మళ్ళీ మేము కలిసి స్తుతించి పెద్దలు కావదులేమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి కనపరిచి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, సర్వ మానవాళి కొరకు ప్రాణం ఇచ్చి రక్షించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప మన నిత్యము తన సన్నిధిలో స్థిరపరిచింది నడిపిస్తూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.